ప్రూఫ్ ఇస్తున్నారు. మహాదేవ్ కూడా 6 months హోంవర్క్ చేస్తారు. దాని తర్వాత ప్రూఫ్లు వచ్చినాయి. నేను కూడా టోటల్ ఈ ప్రూఫ్స్ లో ఇంకా నా టోటల్ జీవితం అంకితం చేస్తాను. సో ఇలా ఫస్ట్ స్లైడ్ 1. ఇది జూలై 4th 2023 నేను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సిఓ తెలంగాణ దగ్గర పోయి ఆయనకు ప్రూఫ్ తో పెట్టిన 1,13,000 బోగస్ ఓట్లు ఉన్నాయి వేరియస్ ఫార్మ్స్ లో అని ఆయనకు పెట్టిన. స్లైడ్ నెంబర్ 2. ఇది రాజేష్ కుమార్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇండియా, 15th జూలై అక్కడ ప్రూఫ్లతో నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో 1,13,000 బోగస్ ఓట్లు అని అక్కడ పెట్టిన. థర్డ్, నితీష్ వ్యాసి, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, అక్కడ పోయి 3rd August 2023 అక్కడ విత్ ప్రూఫ్ సిడి కానీ పెన్ డ్రైవ్ కానీ ఇచ్చిన. 4th, అక్కడి నుంచి అవినాష్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఆయన పంపించిన మీ అన్ని బోగస్ ఓట్ల మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, దానిలో మాకు నియర్లీ 40,000 బోగస్ ఓట్లు జెన్యున్ గా దొరికినాయి అని ఆయన ఎలక్షన్ కమిషనర్ ఇండియా ఇది పంపించిన. దాని తర్వాత 12th October 2023 హైకోర్టులో పోయి చీఫ్ జస్టిస్ దగ్గర రిట్ వేసిన. ఈ రిట్ లో చెప్పిన ఈ అన్ని ప్రూఫ్లు ఉన్న తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఓటు డిలీట్ చేస్తలేరు. అప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ కౌన్సిల్ అవినాష్ దేశాయ్ ఆన్ రికార్డ్ వచ్చి, సార్ మేము మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంటే మేము చెప్పిన ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తాం, మీ దగ్గర నుంచి రిపోర్ట్ పంపించినారు మీరు 40,000 బోగస్ ఉన్నాయని, తప్పకుండా అది డిలీట్ చేస్తాం, ఫైనల్ రోల్ లో డిలీట్ చేస్తామని వాళ్ళు హైకోర్టుకి కూడా చెప్పినారు. నంబర్ 6. దాని తర్వాత మళ్ళీ సిఓ తెలంగాణ దగ్గర పోయి 17th October హైకోర్టు రుజువు అయిన తర్వాత ఐదాల దగ్గర పోయి హైకోర్టు రుజువు అయినా హైకోర్టు ఇది ఆర్డర్ ఇచ్చింది, మెహర్బానీ చేసుకొని ఆ ఓటు డిలీట్ చేయండి అని మళ్ళీ సిఓ తెలంగాణకి మళ్ళీ పోయి పెట్టినాం. ఎయిట్ పెట్టండి, 7 వద్దు, 7 తర్వాత పెట్టినా. ఇది నేను 2019 లో రజత్ కుమార్ గారు ఉన్నారు, అప్పుడు రజత్ కుమార్ గారు సిఓ తెలంగాణ అక్కడ పోయి చెప్పిన మొత్తం దొంగ ఓట్లు తయారవుతున్నాయి సార్, మెహర్బానీ చేసుకొని మీరు సెటిలైట్ చేయాలి,
మొత్తం ఎలక్షన్ కమిషన్ లో లకునా ఉన్నది, సిస్టమ్ కి టోటల్ మ్యానిపులేట్ చేస్తున్నారు, బోకస్ ఓట్లు తయారు చేస్తున్నారు అంటే ఆన్ రికార్డ్ రజత్ కుమార్ గారు నాకు చెప్పినారు అని ఎట్లా తయారైతాయి ఓట్లు. అప్పుడు నేను రజత్ కుమార్ గారి ఆఫీస్ లో కూర్చున్నా, అక్కడ నుంచి చెప్పినా సార్ 10 days ఇవ్వండి అని అక్కడ నుంచి వెళ్ళిపోయినా. దాని తర్వాత ఏం చేసినా వీళ్ళు కళ్ళు తెరవాలే వీళ్ళు అని రజత్ కుమార్ గారి ఓట్ అండ్ ఇంకా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకాష్ రావతి ఒరిజినల్ ఓట్ నా నాంపల్లిలో తీసిన ధర్నా చౌక్లో ఇది రిలీజ్ చేసిన. ఆ టైం నా మీద క్రిమినల్ కంప్లైంట్ పెట్టినారు. మొత్తం నా టీంకి ఎవరెవరు ఆ ఓట్ ప్రిపేర్ చేసినారు వాళ్ళకు సీసీఎస్ తీసుకువెళ్ళిపోయినారు. మళ్ళీ రజత్ కుమార్ దగ్గర పోయినా, పోయి చెప్పినా సార్ మీరు ఒక ఇంటిగ్రిటీ ఆఫీసర్ మంచోడు కానీ మీరు చెప్పినారు కదా దానికోసం ప్రూఫ్ చేసేస్తారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ లో డిలీట్ చేయించినాం. ఈ ఓట్లు డిలీట్ అయితలేవు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. కమిషనర్ అప్పుడు సందీప్ షిండాలియా గారు చాలా ఆనెస్ట్ అప్రైట్ ఆఫీసర్. ఆయన దగ్గర పోయి సార్ మీ హెల్ప్ కావాలి, ఈ దొంగ ఓట్లు పోతలేవు, హైపర్ సెన్సిటివ్ బూత్లు ఉన్నాయి, నాకు పారామిలిటరీ కావాలి. ఆయన ఒకటే మాట అన్నారు, బయట ఎవరైనా గడబడి చేస్తే నేను కేసులు బుక్ చేస్తా, వాళ్ళకు అరెస్ట్ చేస్తా, కానీ లిస్టులలో పేర్లు ఉంటే నా దగ్గర ఏం పవర్ ఉన్నది ఫిరోజ్ ఖాన్ ఇలా సార్ మీరు కేసులు బుక్ చేయండి కంప్లైంట్ పెట్టినప్పుడు. ఇది మా కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లా దొంగ ఓట్లు లోపల లిస్టులలో చేస్తారు, దాని తర్వాత బయట చేస్తారు. ఎట్లా ఫ్రీ ఫేర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అయితే లేదు. ఇదే ప్రూఫ్ చేయడానికి మీ ముందు ఉన్నా. మళ్ళీ ఆ ఎలక్షన్ అయినప్పుడు కేసులు బుక్ చేయించాడు. ఆ కేసులో బుక్ ఎలక్షన్ కమిషన్కి నేను చెప్పిన సార్ వీళ్ళు మొత్తం డూప్లికేట్ ఐడీలు యూజ్ చేస్తారు సార్, కిందర్ యూజ్ చేస్తారు సార్, మీరు నంబరు ఓట్ వేసే ముందు మీరు కాల్గేట్ పెట్టారు సార్, కాల్గేట్ బేస్ ఈ మెకానిజం కు మీరు బ్రేక్ చేయాలి సార్ చెప్పినాం. దాని తర్వాత మా నాంపల్లిలో ఎలక్షన్ డే జాకిర్ షాబుద్దీన్ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ఇలా రెడ్ హ్యాండెడ్ बोकस आइडेंटिटी कार्ड, थिनर, కాటన్, దీంతో పట్టుకుపోయాడు. ఇది ఎవరితో లింకు? ఇది ఎవరితో లింకు? ఈ పెద్ద శర్వాణి అందరికంటే లంగా దొంగ పిల్లలు వీడే. వీడి గురించి చెప్తా కొద్దిగా టైం అయిన తర్వాత. ఇట్లా కంటిన్యూస్లీ ఒక వేరే ఫైల్ అనదర్ కేస్ బుక్, మళ్ళీ ఒక ఫైల్, ఇట్లా 4 కేసులు 4 జగ సేమ్ మేము పట్టుకున్నాం. పట్టుకొని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇమాన్దార్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేయించినాం. దాని తర్వాత కూడా రాసినాం సిఓకి కానీ డిఓకి కానీ
సార్ ఇది ఏం ఏం పరిశాని సార్ ఇది, ఇట్లా అయితే ఎట్లా? అండ్ అప్పుడు సిఓకి కలిసినప్పుడు, ఎలక్షన్ కమిషన్కి కలిసినప్పుడు చెప్పినాం, సార్ ఇది నాన్ బెయిలబుల్ కేసు పెట్టండి సార్, మొత్తం డెమోక్రసీకి మర్డర్ చేస్తున్నారు మీరు, మెహర్బానీ చేసుకొని మీరు వచ్చి ప్రెస్ ముందు చెప్పండి, డబల్ ఓట్ వేసి పట్టుకుంటే మీకు జైలుకి పంపిస్తాం, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే థిండర్ కానీ మీరు యూజ్ చేస్తే మీకు నాన్ బెయిలబుల్ కేసులో బుక్ చేస్తాం. కానీ ఈసీ ఎప్పుడు నా మాట పట్టించుకోలేదు. అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి కూర్చున్నప్పుడు, సార్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ టోటల్ కలూడ్ అవుతుంది వేరే పొలిటికల్ పార్టీస్తో, మేము ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా ఓట్లు డిలీట్ అయితలేవు అంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆర్డర్ పెట్టినారు. 108 మందికి నాంపల్లిలో ఇస్తున్నారు, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ చేయండి, క్లీన్ చేయండి అని. ఇది 100 మంది వచ్చినారు కానీ వారం తర్వాత కనిపించలేదు. 1,00,000 కంటే ఎక్కువ ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా, టోటల్ ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఇంత పోరాటం చేసిన తర్వాత 10% ఉట్టి డిలీట్ అయింది. అది కూడా ఏం డిలీట్ అయింది? టోటల్ డిలీట్ అయింది. మేము కోర్టుకి చెప్పినాం కాబట్టి, మొత్తం వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు పెట్టినాం కాబట్టి, ప్రెస్ మదత్ తీసుకున్నాం కాబట్టి ఉట్టి 10% అంటే 10 years నుంచి నేను పోరాటం చేస్తున్నా, మొత్తం చేస్తే 10%. ఇట్లా ఎంత బతుకుతా నేను? ఇంకా 20 years ఎంత తీయగలను? ఒక 20%, 30% నెక్స్ట్ జనరేషన్కి పోతుంది. కానీ ఇలా హ్యాపీ ఎందుకున్నా అంటే, మా రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియా బ్లాక్, మొత్తం అపోజిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్ బోకస్ దొంగ లంగా ఓట్లు ఏం. ఇప్పుడు మన టైం వచ్చింది. అందరు చెప్పేది నాకు ఏం ఫిరోజ్ ఖాన్ విక్టరీ ఇంపార్టెంట్ కాదు, హిస్టరీ చెప్పేది నువ్వు. ఎస్, వేరే ఏదైనా కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేస్తే గెలుస్తాం, కానీ ఇక్కడ ఈ దొంగలంగా ఓట్లు తీయాలి. ఎంఐఎం పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నా? వీళ్ళు బోకస్ కింగ్లు కాబట్టి. ఈ ప్యాటర్న్ హైదరాబాద్ లోక్సభలో, నాంపల్లిలో ఈ మొత్తం ప్యాటర్న్ ఎంఐఎం ఫాలో చేసేది, బీజేపీ ఫాలో చేస్తుంది. ఈ రెండు శర్వాణీలు బ్రదర్స్ వీరే నేర్పించిన బీజేపీకి. పక్క ప్రచారం చెప్తారు, అరే ఏం పని చేయరు, సొక్కా సాత్, సొక్కా వికాస్, సొక్కా ప్రయాస్ అని చెప్తారు. దాని తర్వాత జాబ్ చేయరు, ప్రైస్ మీద కంట్రోల్ ఉండదు, ఆపరేషన్ సింధూర్ చేయడానికి బలం ఉండదు, ధైర్యం ఉండదు. వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ గెలుస్తున్నారు. ఎట్లా గెలుస్తున్నారు? ఇదే మెకానిజం. నేను 5 years నుంచి కంటిన్యూస్లీ పోరాటం చేస్తున్నా కాబట్టి ఇవన్నీ ప్రూఫ్లు తీసుకోవచ్చు. కానీ ఇలా మీ ముందు ఎలక్షన్ కమిషన్ కి ఛాలెంజ్ చేస్తా. మీకు ఏం కావాలి?
కావాలి, నా జీవితం కావాలి, నాకు ఇచ్చేస్తా. ఇవి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు సారని చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసి చూపించండి. సో ఇక్కడ అవుతుంది, మా నాంపల్లిలో హైదరాబాద్ లో ఏమైతుంది అదే మొత్తం ఇండియాలో నడుస్తుంది. డిక్టేటర్షిప్ నడవదు, తానాశాహి నడవదు. ఇండియా మేల్కున్నది. సో ఈ ప్రూఫ్లతో ఎలా మేము ముందు వచ్చినాం. ఇప్పుడు స్టేట్ గా మేము అడుగుతున్నాం అక్కడే. ఇది ఒక హ్యూజ్ క్రిమినల్ ఫ్రాడ్, ఇది ఓటర్స్ ఫ్రాడ్, ఇది కొల్యూషన్. బీజేపీకి ఎలక్షన్ కమిషన్ మధ్య ఇది ఒక కొల్యూషన్. మాకు కావాలి ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్. ఓట్ చోరీ అంటే, ఓట్ దొంగతనం అంటే ఇది ఎలక్ట్రల్ కరప్షన్. ఎలక్ట్రల్ కరప్షన్ అంటే మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద ఒక పెద్ద అటాక్. 1% 1 ఓట్ ఉండాలి, ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కి స్ట్రేట్ అడుగుతున్నాం, డిజిటల్ ఓటర్ లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టండి. పబ్లిక్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ దానికి ఆడిట్ చేస్తారు. ఇది ఫైట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ, టు సేవ్ డెమోక్రసీ. అండ్ ఇది పొలిటికల్ ఫైట్ కాదు, ఇది ఓన్లీ సేవింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 1% 1 ఓట్. ఇది ఫేర్నెస్ రావాలి. అండ్ ఉట్టి మాటలు మాట్లాడతలేదు, ప్రూఫ్ లో ఎస్టాబ్లిష్ చేసినాం. ఎస్టాబ్లిష్ చేసి విత్ ప్రూఫ్స్ మీ ముందు వస్తున్నాం. ఈ పరిస్థితి అలా. సో ఇదే లెక్కలో ఎంఐఎం పార్టీ బీజేపీకి బి టీం కాబట్టి సేమ్ నేచర్ వీళ్ళది ఇద్దరిది. వాళ్ళు డివైడ్ అండ్ రూల్, వీళ్ళు డివైడ్ అండ్ రూల్. వాళ్ళు దొంగలంగా మాటలు, వీళ్ళు దొంగలంగా మాటలు. వీళ్ళు హిందుత్వ గురించి మాట్లాడతారు, వీళ్ళు ఏదో మాట్లాడతారు. ఎప్పుడు ఆపోజిట్ ఉంటారు, పొలిటికల్ పోలరైజేషన్ చేస్తారు. ఎప్పుడు అసదుద్దీన్ నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ బీజేపీకి తిడుతూనే ఉంటాడు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా తిడితే ఈడీ వచ్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది, సిబిఐ వచ్చేస్తుంది. కానీ అసదుద్దీన్ ఓవైసీకి బెస్ట్ పార్లమెంటరీ అవార్డ్ దొరికిపోతుంది. ఆ లంగాఫేలో ఏం పీకినాడని ఓట్ సిటీకి డస్ట్బిన్ తయారు చేస్తారు. ఛాంపియన్స్ ఆఫ్ ముస్లిం చెప్తారు. ఇలా జూబ్లీస్ లో బై ఎలక్షన్ ఉన్నది, అక్కడ 1,20,000 ముస్లిమ్స్ ఉన్నారు. కంటెస్ట్ చేయి గెలివరు, ఒక చోట్లు లేవు, గెలవలేరు. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చేసి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేయమనండి. 5 lakh ముస్లిమ్స్ ఉన్నారు, దొంగ ఓట్లు లేవు. ఎక్క దొంగ ఓట్లు లేవు, వీళ్ళు కంటెస్ట్ చేయరు. అట్లనే సేమ్ ఇది ఫార్మాట్ లో ఒక కాయిన్ కి 2 హెడ్స్ అంటే ఎంఐఎం, టేల్స్ అంటే బీజేపీ. వీళ్ళు సేమ్ నేచర్. మహాదేవ్ కూడా సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏమంటే మా ముఖ్యమంత్రి గారికి మీరు కమిటీ వేయండి ఒకటి. ఆ కమిటీలో సీనియర్లకు వేయండి. మీరు వేసి దీని మీద ఎంత అవేర్నెస్ మొత్తం లీడర్స్ కి తీసుకురావాలి. నా మొత్తం ఎక్స్పీరియన్స్, నా మొత్తం జీవితం సాక్రిఫైస్ చేస్తా దీని గురించి. ఇది ఈజీ కాదు తమ్ముడు. లక్షలు
రూపాయలు ఖర్చు చేస్తేనే అవుతుంది. మొత్తం టైం పెట్టాలి. రోజుకి 10 గంటలు పెట్టినాం. లక్షలు లక్షలు ఇప్పుడు దాకా కోట్లు అయిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ సహకారాలు, మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్ చేయరు, గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఓన్లీ వన్ మ్యాన్ షో సింగిల్ గా పోవాలి. ఇప్పుడు ఆ సింగిల్ వన్ మ్యాన్ షో ఫిరోజ్ ఖాన్ కి అడ్వాంటేజ్ ఏం వచ్చింది అంటే టోటల్ ఇండియా సపోర్ట్ లో వచ్చింది, టోటల్ ఆపోజిషన్ సపోర్ట్ లో వచ్చింది. సో మా ముఖ్యమంత్రి గారికి మీరు ఒక కమిటీ వేయండి, దీని మీద అవగాహన పెట్టండి. ఇండియాలో ప్రతి ఒక్క జగ ఇది అవగాహన రావాలి. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ఒక డ్రీమ్, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే ఈ ఓటర్ దొంగ ఓట్లు మనం పట్టుకోదాకా ప్రధానమంత్రి కావాలంటే కష్టమని నా అభిప్రాయం. ఇంకా ఏదైనా ఉంటే అండ్ మొత్తం మీరు చూడండి, మొత్తం టీవీలో టోటల్ ఆపోజిషన్ కనిపిస్తున్నది. ఒక చిన్న ఏక చనిపోతే అసదుద్దీన్ ట్వీట్ పెడతాడు. ఎందుకు కనిపిస్తలేడు? ఎందుకంటే వీళ్ళు దొంగలంగా వచ్చి ఛాంపియన్. ఈ 2 హైదరాబాద్ బ్రదర్స్ ఆ 2 గుజరాత్ బ్రదర్స్ కి నేర్పించిన సేమ్ ఫార్మాట్ లో పని చేస్తారు వీళ్ళు. మీరు ఫ్యూచర్ లో ఇంకా మీకు క్లారిటీ తీసుకువస్తా. ఇలా మీకు పొద్దునే బిగినింగ్ లోనే చెప్పిన 15 minutes లో కంక్లూడ్ చేస్తా. వాస్ట్ సబ్జెక్ట్ ఉన్నది, టోటల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నిర్వహణ చేసుకుని అడగండి. अगर आपका पार्टी ऐसा पावर में आया, फिर अगर बोगस वोट्स के बारे में आप बात कर रहे हैं, डीओ से लेके हर जगह के ऊपर मैं आपको बताया. और आपको जब इलेक्शन कमीशन ऑफ इंडिया है, आपको मैं 100 टाइम बोला भाई ये बीएलओ जो है वो गड़बड़ कर रहे हैं, आप बीएलओ के ऊपर केसेस बुक करिए, आप बीएलओ को सस्पेंड करिए, आप बीएलओ का इंक्रीमेंट रोकिए. तो आज तक एक बीएलओ के ऊपर चार्जेस नहीं होते, एक केस बुक नहीं होता. आप मेरे को बताइए. इलेक्शन कमीशन को मैं कंटिन्यूस बोलते गया, अरे भैया ये फोकसिंग है, मेहरबानी करके क्रिमिनल केसेस बुक करिए, ये बीएलओ पे बुक करिए, ये बाहर जो वोट आप फोकस कर रहे हैं, डुप्लीकेट आइडेंटिटी बना रहे, इनके ऊपर केसेस बुक करिए, थिनर यूज कर रहे, पूरे पट्टेबाजियां कर रहे, मेहरबानी करके करिए. इलेक्शन कमीशन को कंटिन्यूस बोला, बोलने से ज्यादा प्रूफ के साथ बोला. और क्या बोलूं मेरे भाई. జోనల్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేశారండి ఈ విషయంలో. చార్మినార్ జోనల్ కమిషనర్ కొత్తగా వచ్చేట్టు దాని గురించేనా ఈ మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులను అనుసరించేనా? ఒక మనిషికి ట్రాన్స్ఫర్ చేస్తే కాదు సార్. లో అండి మీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక్క మనిషికి ట్రాన్స్ఫర్ చేస్తే కాదు. అవును రైట్. అది ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు, నా వల్ల ట్రాన్స్ఫర్ చేస్తారు, ఐ డోంట్ నో. బట్ 1% ట్రాన్స్ఫర్ స్పెసిఫిక్ గా హెడ్లైన్ రావాలి కదా. ఫిరోజ్ ఖాన్ బోగస్ ఓట్ల ప్రూఫ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు అని వన్ మ్యాన్ ఇన్వాల్వ్ ఉండదు కదా. సిస్టమ్ టోటల్ ఇన్వాల్వ్ ఉన్నది. ఆ సిస్టమ్ ఈస్ హెడెడ్ బై ఎలక్షన్ కమిషన్. ఓటర్ లిస్టులు మనకు కావాలి అంటే ఆ గవర్నమెంట్ పని కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పని అంతే. సిఓ తెలంగాణ ఎక్కడ పని, ఆ డైరెక్షన్ లో నడుస్తారు. మొత్తం ఆ బిఎల్ఓ తెస్తారు, లెక్క పెట్టేస్తారు, ఆ డీసీ దగ్గర పోతుంది, వాడు బటన్ ఇట్లా ఒత్తుతారు, ఓట్లు వచ్చేస్తాయి. ఇక్కడ హైదరాబాద్ ఏమవుతుంది, మొత్తం ఓట్లు తయారవుతాయి దారుసలాంలో. దారుసలాం తర్వాత అక్కడ పోతాయి, పోతే బటన్ నొక్కు వేసేస్తారు. ఇట్లనే సేమ్ ఇండియాలో సేమ్ పరిస్థితి. ఇప్పుడు అందరికి కొద్దిగా అర్థమవుతుంది. ఇంకా 3 months పోవాలి, అందరికి డైజెస్ట్ అవుతుంది. అంటే బ్యాలెట్ పేపర్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? నో, టోటల్ లిస్టులు చక్కగా కావాలి, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ కావాలి అంతే. మా